నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు సమీపంలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, మహేష్, టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శేషారెడ్డి, అనికేపల్లి నీటి సంఘ అధ్యక్షులు పులి హరికృష్ణ యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, సుధా, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం. ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో, కాంట్రాక్టర్తో, స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మెడికవర్, ఆ చిల్డ్రన్స్ పార్క్, ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా, ఆ రాజుపాళెం ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అతి త్వరలోనే ఏదైతే ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం 4-5 ఏళ్లుగా కృషి చేయబట్టే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఈ రెండు ఎంత అవసరమో ఇంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది. ఈ సందర్భంగా దాదాపు 75 కోట్లతో ఈ యొక్క రెండు ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని రైల్వే తెలియజేస్తున్నా. కనుపర్తిపాడు ఏదైతే గొలగముడి ఈ జంక్షన్ రోడ్డు ఉందో ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగాయి, అనేక మంది చనిపోయారు, అనేక మంది దెబ్బలు తగిలాయి. ఈ రోడ్డు దాటాలంటేనే భయపడే పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రజలకి ఆ ఇబ్బంది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడే కాంట్రాక్టర్, ఎన్హెచ్ అధికారులు చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే కనుపర్తిపాడు ఆ యొక్క గొలగముడి కొండాయిపాలెం వద్ద ఉన్న ఫ్లైఓవర్ అతి పెద్ద ఫ్లైఓవర్ అని చెప్పని కూడా ఇప్పుడే చెప్తున్నారు. 34 మీటర్లు అని చెప్పని. కాబట్టి ఈ పనులు ప్రతి నెల కూడా ఒకసారి అధికారులతో, కాంట్రాక్టర్తో వారానికి ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటాను. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నెలకు ఒకసారి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి ఎక్కడా కూడా పనులు ఆగకుండా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని, అన్ని రకాల ప్రయత్నాల ద్వారా మెడికవర్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ని అనుమతులు తీసుకొచ్చేదానికి కృషి చేస్తామని మాట్లాడుతున్నాను.